ఈ వీడియో ద్వారా మనం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. డాక్టర్ సూరి వెటనరీ డాక్టర్ ఛానల్కి స్వాగతం. మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం, దీనినే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం అని అంటారు. ఈ పథకం ద్వారా రైతులకు, నిరుద్యోగులకు ఉపాధి ఉత్పత్తి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పశువుల దాణా తయారీ, కోళ్ళు, గొర్రెలు, మేకలు మరియు పందుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు 50% రాయితీపై ఈ పథకాన్ని అందిస్తుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మాంసం ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తి చేసి పట్టణ, గ్రామీణ ప్రజలకు జీవనోపాధి కల్పించడం. ఈ పథకం కింద గరిష్టంగా ₹1,00,00,000 యూనిట్ విలువతో 50% సబ్సిడీపై కోళ్ళు, గొర్రెలు, మేకలు మరియు పందుల పెంపకం చేపట్టవచ్చు. సబ్సిడీ వివరాలు. కోళ్ళ పెంపకం. ఈ కోళ్ళ పెంపకంలో యూనిట్ విలువ 25 లక్షలు. అందులో ప్రభుత్వం సబ్సిడీగా 12.5 లక్షలు అందిస్తుంది. మిగిలిన 50% నిధులు బ్యాంకు రుణం కానీ స్వయంగా కానీ సమకూర్చుకోవాలి. ఇందులో భాగంగా 1000 గ్రామీణ కోళ్ళ పెంపకం చేపట్టి గుడ్లు మరియు కోడి పిల్లలను ఇతరులకు అమ్ముకొని లబ్ధి పొందాలి. గొర్రెలు లేదా మేకల పెంపకం. యూనిట్ పరిమాణం 100 ఆడజీవాలు, 5 మగజీవాలకు మొత్తం వ్యయం 20 లక్షలు అవుతుంది. అందులో 10 లక్షల సబ్సిడీ పోను, 10 లక్షల లోను కానీ సొంత పెట్టుబడి కానీ పెట్టుకోవాలి. ఇలా 100 నుంచి 500 జీవాలకు గాను 10 నుండి 50 లక్షల సబ్సిడీ వర్తిస్తుంది. కనిష్టంగా 100 ఆడ, 5 మగజీవాలకు, గరిష్టంగా 500 ఆడ, 25 మగజీవాలకు 10 లక్షల నుండి 50 లక్షల వరకు సబ్సిడీ వర్తిస్తుంది. 500 ఆడజీవాలు, 25 మగజీవాలు పెట్టాలనుకుంటే మొత్తం వ్యయం ₹1,00,00,000 అవుతుంది. అందులో 50% అనగా 50 లక్షల సబ్సిడీ వర్తిస్తుంది. పందుల పెంపకం. పందుల బ్రీడింగ్ ఫారంతో పంది పిల్లలు, మాంసము అమ్ముట ద్వారా లబ్ధి పొందాలి. 50 ఆడపందులు, 5 మగ పందులు. దీని యూనిట్ విలువ 30 లక్షలు. అందులో 15 లక్షల సబ్సిడీ వర్తిస్తుంది. రెండవది 100 ఆడపందులు, 10 మగ పందులు. దీని యూనిట్ విలువ 60 లక్షలు. అందులో 30 లక్షల సబ్సిడీ వర్తిస్తుంది. మన పెట్టుబడి వీలును బట్టి యూనిట్ సైజుని నిర్ధారించుకోవాలి. నెక్స్ట్, దాణా తయారీ యూనిట్. యూనిట్ విలువ ₹1,00,00,000. సబ్సిడీగా 50 లక్షలు వర్తిస్తుంది. ఈ యూనిట్ ద్వారా పశువులకు దాణా తయారీ చేసి దానిని అమ్ముకొని లబ్ధి పొందాలి. ఈ స్కీమ్ యొక్క విధి విధానాలు. రాష్ట్ర స్థాయిలో అర్హులను ఎంపిక చేసి లబ్ధిదారులకు మొదట సబ్సిడీలో 50% నిధులు అందజేస్తారు. యూనిట్ ప్రారంభించిన 2 ఏళ్ల తర్వాత మిగిలిన సగం సబ్సిడీని బ్యాంకులో జమ చేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం షెడ్ నిర్మాణం, నీటి వసతి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకానికి రైతులు, స్వయం సహకార సంఘాలు, నిరుద్యోగ యువత ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. గొర్రెలు, మేకలు, కోళ్ళు మరియు పందుల పెంపకంలో తగిన అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు www.nlm.udyamimitra.in దరఖాస్తు చేయాలి. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనుటకు కావలసిన పత్రములు. దరఖాస్తుదారుల వాటాధనము ధృవీకరణ పత్రము. ఇది ప్రభుత్వ సబ్సిడీ కాకుండా మిగిలిన 50% వాటా సొంత పెట్టుబడి లేదా బ్యాంకు రుణము ద్వారా తీసుకుంటున్నట్లు ధృవీకరించాలి. రెండవది, యూనిట్ యొక్క డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో 5 సంవత్సరాలకు గాను ప్రాజెక్టు యొక్క మొత్తం విలువ, సొంత పెట్టుబడి, బ్యాంకు లోను మరియు ఆదాయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఈ రిపోర్టును పశువైద్యాధికారి దగ్గర నుంచి కానీ చార్టెడ్ అకౌంటెంట్ కానీ కన్సల్ట్ అయి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ పెట్టాలనుకునే ల్యాండ్ యొక్క పట్టాదారు పాస్బుక్ వివరాలు. ఒకవేళ ల్యాండ్ లేనట్లయితే లీజుకు కానీ రెంట్కు కానీ తీసుకున్నట్లు లీజ్ అగ్రిమెంటు వివరాలు. ప్రాజెక్టు పెట్టాలనుకునే ఏరియా యొక్క ఫోటోలు,
అడ్రస్ ప్రూఫ్ కోసం ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డు. నెక్స్ట్ వచ్చేసి చెక్ బుక్ లేదంటే గత 6 మాసాల బ్యాంక్ స్టేట్మెంటు. నెక్స్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డు వివరాలు, ఫోటోలు. ఈ పైన తెలిపిన పత్రములన్నీ జత చేసి ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. www.nlm.udyamamitra.in అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గొర్రెలు, మేకలు, పందులు, కోళ్ళ పెంపకం ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతారని ఆశిస్తూ మరిన్ని వివరాల కోసం మీరు మీ దగ్గరలోని పశువైద్యాధికారిని సంప్రదించండి. మీ అభిప్రాయాలను, సందేహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వాటికి సమాధానాలు కూడా తదుపరి వీడియో ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇలాంటి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.